ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఏప్రిల్ 3 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవవలసిన లేఖన భాగం ఉదయము న్యాయాధిపతులు 19, 20, 21 అధ్యాయములు, సాయంత్రము లూకా సువార్త 7వ అధ్యాయము 31 నుండి 50 వచనం వరకు. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క కృప మీకు తోడై ఉండునుగాక. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? ప్రభు యొక్క అద్భుతమైన ప్రేమ, ఆయన కనికరం, సమాధానములు ఎల్లప్పుడూ మీకు తోడుగా నడుస్తాయి. ఏ విషయంలోనూ మీరు అధైర్యం చెందవలసిన అవసరం లేదు. ఆయన మీకు తోడుగా ఉండి మీ జీవిత యాత్రలో మీరు చక్కగా నడుచుకునేటట్లు ఆయన మీకు సహాయం చేస్తారు. ధైర్యం కలిగి ముందుకు సాగి వెళ్ళండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఉదయకాలం ప్రభువారు మనకి ఏర్పరిచిన వాక్య భాగాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 1, 2 వచనాలు. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారము చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనమును కూర్చున్న వారిలో ఒకడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 11వ అధ్యాయంలో లాజరు జబ్బుపడి చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అతని యొక్క అక్క చెల్లెళ్ళు యేసు ప్రభు వారికి వర్తమానం పంపారు. ప్రభువా, నీవు ప్రేమించు లాజరు రోగి అయి ఉన్నాడు. ఎప్పుడైతే ఆ వర్తమానం ప్రభు విన్నారో, ప్రభు ఆగమేఘాల మీద ఆయన బయలుదేరి రాలేదు. ఆ వార్త విని అక్కడే ఉండిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు లాజర్ని ప్రేమించాడు. అయినా అతడు జబ్బు పడ్డాడని విన్న ప్రభు వెంటనే రాకుండా తానున్న చోట ఇంకా 2 దినములు నిలిచిపోయాడు. ఈలోపు లాజరు చనిపోయాడు. అతడు సమాధిలో పెట్టబడ్డాడు. 4 దినాలు లాజరు ఆ సమాధిలోనే ఉండిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎట్టకేలకు యేసు ప్రభువారు తన శిష్యులను వెంటబెట్టుకొని బేతనియ గ్రామానికి వచ్చాడు. ఆ గ్రామానికి వచ్చిన తర్వాత ఆయన తెలుసుకున్నటువంటి వార్త ఏంటంటే, లాజరు చనిపోయి అప్పటికే 4 దినములైనదని తెలుసుకున్నాడు. అయినా ప్రభువారు ఏమాత్రం కంగారు పడలేదు. మొదట మార్త వచ్చింది. ప్రభువా, నీవు ఇక్కడ ఉండిన ఎడల మా సహోదరుడు చనిపోక ఉండేవాడు. ఆ విధంగా ఆవిడ మాట్లాడుతూ ప్రభు యొక్క సన్నిధిలో ఏడుస్తూ ఉంది. ఆ తర్వాత మరియ కూడా వచ్చింది. ప్రభువా, నీవు ఇక్కడ ఉండిన ఎడల మా సహోదరుడు చావకుండును. ఈ విధంగా అక్క చెల్లి ఇద్దరు కూడా ఒకే మాట మాట్లాడారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు లేడు కాబట్టి మా తమ్ముడు చనిపోయాడు అని వాళ్ళిద్దరూ భావిస్తున్నారు. అయితే ప్రభు అంటున్నారు, నీవు నమ్మిన ఎడల దేవుని యొక్క మహిమను చూతువు అని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు కష్ట పరిస్థితుల్లో ఉండొచ్చు, వేదనలో ఉండొచ్చు, ఇరుకుల్లో ఉండొచ్చు, కన్నీరు కడగనల జీవితాన్ని మీరు గడుపుతూ ఉండొచ్చు, మీకు ఎటువంటి సహాయం లేకుండా ఉండొచ్చు. కానీ ప్రభు చెప్తున్న ఒక మాట,
నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువు. ఈ మాట దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ప్రభువారు లాజర్ని ఒక్క మాటతో, లాజరు నీవు బయటికి రమ్ము అని పిలిచాడు. చనిపోయిన లాజరు, నిద్రించిన వాడు ఎలాగు లేస్తాడో అలాగు లాజరు మృతులలో నుండి లేపబడ్డాడు, బయటకొచ్చాడు. అతన్ని ప్రేత వస్త్రములకు కట్టబడిన కట్లను విప్పమని ప్రభు చెప్పారు. వారు వెళ్ళారు, ఆ కట్లను విప్పారు. లాజరు బయటకొచ్చాడు. ఇది 11వ అధ్యాయం చెప్తున్న చరిత్ర. కానీ 12వ అధ్యాయంలో యేసు ప్రభువారు ఆ బేతనీయకు వచ్చినప్పుడు ఈ మార్తా మరియలు యేసు ప్రభువారికి విందు చేశారు. ఆ విందులో ప్రభువారు మరియు ఆయన శిష్యులు, ఇంకా ఈ బేతనీయ లాజరు కూడా కూర్చున్నాడు ఆ విందులో. ప్రియమైన దేవుని బిడ్డలారా, చనిపోయిన మనిషి యొక్క ఆత్మని దాని యొక్క విశ్రాంతి స్థలము నుండి వెనకకు పిలిచి ఆ చనిపోయిన దేహంలో యేసు ప్రభువారు లీనం చేశాడు. ఆయనే లాజరు. ఆ లాజరు ఆ విందులో యేసు ప్రభుతో పాటు కూర్చున్నాడు. ఎంత ఆశ్చర్యం! 11వ అధ్యాయంలో చనిపోయిన వాడు 12వ అధ్యాయంలో యేసు ప్రభుతో కూడా ఆ విందులో పాలు పంచుకున్నాడు. చనిపోయినటువంటి వాడు లేచి భోజనం చేశాడు, ఒక అద్భుతమైన విందులో పాల్గొన్నాడు. మన దేవుడు అంత గొప్ప శక్తిమంతుడు, సర్వాధికారి. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు ఆయన నమ్ముతున్నావా? ఆయనను విశ్వసిస్తున్నావా? నువ్వు ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నావో ఆయనని ఆ పరిస్థితుల్లోనే నువ్వు విశ్వసించాలి. అప్పుడు ఆయన బయలుపరిచే మహిమను నీవు కన్నులారా చూడగలుగుతావు. దేవుడు అటువంటి అద్భుతం చేయాలని ఆశిస్తున్నాడు. మరెందుకు అటు ఇటు చూస్తున్నావు? దేవుని తట్టు నీ కన్నులెత్తు. ఆయన వాగ్దానాల వైపు ఒక్కసారి నీవు ఆలోచన చెయ్యి. తప్పకుండా తన మహిమను నీ కుటుంబంలో, నీ జీవితంలో ఆయన బయలుపరుస్తాడు. నిశ్చయంగా ఈరోజు మీ నింద ఘనతగా మారుతుంది, మీ అవమానం ఆశీర్వాదంగా మారుతుంది, మీ యొక్క ఆకలి కేకలు స్తుతి కేకలుగా మార్చబడతాయి. ఆశీర్వదించే దేవుని హస్తం ఇప్పుడు నీకు తోడయ్యున్నది. అట్టి కృప నీవు సమృద్ధిగా అనుభవించాలని నేను నీ కొరకు ప్రార్థించగోరుచున్నాను. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. చనిపోయినటువంటి వాణిని లేపి భోజనానికి ఆహ్వానించి ఆ విందులో కూర్చుండబెట్టిన దేవుడవు. నీకు సమస్తం సాధ్యమే, నీకు అసాధ్యమైంది ఏది లేదు నాయనా. ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులు ఎటువంటి కష్ట పరిస్థితుల్లో ఉన్నారో తెలియదు, ఏ శ్రమలతో అంగలారుస్తున్నారో ప్రభువా. ఈ ఉదయం వారి యొక్క ఆర్తనాదాన్ని వినండి, మీరు వారితో మాట్లాడండి. 11వ అధ్యాయం యోహాను సువార్తలో ఒక అంగలార్పును చూశాం, 12వ అధ్యాయంలో ఒక విందును చూస్తున్నాం. మా అంగలార్పుని సంతోషంతో కూడిన విందులుగా మార్చే దేవుడవు నీవు. ఈ ఉదయం మా ప్రియులని అదే విధంగా ఆశీర్వదించమని మీ చేతులకు వారిని సమర్పిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.